హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ కు స్వాగతం. ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఒక ట్రైలర్ గురించి ప్రత్యేకంగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఆ ట్రైలర్ పేరే రాజా శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా రూపొందించినటువంటి ఆ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమా మే 1వ తేదీన మొత్తం త్రూఅవుట్ భారత్ లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. మరి ఈ ట్రైలర్ కు సంబంధించి ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి ఒక గుడి మీద దాడి జరుగుతుంటది. ఆ దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో శివాజీ మహారాజ్ తన తండ్రి షహాజీ మహారాజుని అడుగుతున్నప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు అంటే, మనం మొఘల్స్ ఆధీనంలో ఉన్నాం, మనకు స్వాతంత్రం లేదు కొడక అనే విధంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు తన మదిలో బలంగా మెదిలిపోతుంది. ఏదేమైనప్పటికీ స్వాతంత్ర కాంక్ష అనేది బలంగా రగిలిందని చెప్పవచ్చు. ఆ స్వతంత్ర కాంక్షే మరాఠా సామ్రాజ్య విస్తరణకు దారితీసిందని చెప్పవచ్చు. అంతలా చెలరేగాడు. తన జస్ట్ ఒక 16వ ఏటనే మొత్తం శత్రు రాజ్యాలపైన దాడి చేసి తన తల్లి జిజియాబాయి పేరు నిలబెట్టినటువంటి వీరునిగా చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి ఆ గొప్ప వీరుడే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా ఈ సినిమానైతే చిత్రీకరించడం జరుగుతుంది. అందులో అఫ్జల్ ఖాన్ ని చంపినటువంటి పులి గోర్లతోని చంపినటువంటి సీన్లు కూడా గూస్ బంప్స్ తెస్తున్నాయి అని చెప్పవచ్చు. అసలు మూవీ ఇంకా థియేటర్ లో చూస్తేనైతే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకనంటే భరతమాత ముద్దు బిడ్డగా వర్ణించబడుతున్నటువంటి ఆ వీరుడు ఎవరంటే మన శివాజీ మహారాజ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హైందవ ధర్మం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి ధీరుడు. అతనికి పుట్టినటువంటి మరొక గొప్ప వీరుడే సంభాజీ మహారాజు కూడా తన రాజ్యం కోసం హిందూ ధర్మం కోసం పోరాడినటువంటి గొప్ప వీరులుగా చరిత్ర పుటలల్లోకి ఎక్కుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఛత్రపతి మహారాజ్ యొక్క ఫోటోని ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద ముద్రించే విధంగా ప్రయత్నం చేస్తాం. నరేంద్ర మోడీ గారితోని మేము రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా అది జరిగే విధంగా ప్రయత్నిస్తామని చెప్పడం కూడా చాలా శుభసూచకం అని చెప్పవచ్చు. ఎందుకనంటే మన భారతదేశం కోసం మన భరతమాత ముద్దు బిడ్డగా పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఆ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఫోటోను మనకు కరెన్సీ నోట్ల మీద ఉన్నట్లయితే ఇంకా చాలా గర్వకారణంగా ఉంటదని చెప్పవచ్చు. అలాగే తన పుత్రుడైనటువంటి సంభాజీ మహారాజ్ యొక్క ఫోటోలు కూడా ఆ యొక్క కరెన్సీ నోట్ల మీద పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుందాం. ఈ సినిమా మాత్రం మంచి సక్సెస్ సాధించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకనంటే ఇది ఒక వ్యక్తి చరిత్ర కాదు, మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడినటువంటి ఒక హిందూ వీరుని గాథ, ఒక హిందూ ధర్మం కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వీరుని చరిత్ర. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.